గుడ్ ఆఫ్టర్నూన్. మీరు అందరూ ఎదురు చూస్తున్న మీకు ఎంతో ఇష్టమైన వీకెండ్ కమ్యూనిటీ రౌండప్ కి గ్రాండ్ వెల్కమ్. మన ఏరియాలో మన స్ట్రీట్లో జరిగే కమ్యూనిటీ ఈవెంట్స్ని మీకు చూపించే వీకెండ్ కమ్యూనిటీ రౌండప్లో హెడ్లైన్స్ చూసే ముందు ఒక చిన్న విషయం. మీరు కూడా మీ కమ్యూనిటీలో జరిగే ఈవెంట్స్ని మాకు పంపించాలంటే crup@tvasiatelugu.comకి ఈమెయిల్ చేయండి. వాటిని ప్రపంచానికి అందంగా ముస్తాబు చేసి మేము చూపిస్తాము. మరి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా హెడ్లైన్స్ చూసేద్దాం. అమెరికా పాఠశాలలో ఎక్కిన ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. పిల్లలకు ఆహారం, విద్య అందిస్తున్న అక్షయ పాత్ర. యుగల్ కుంజ్ రాధాకృష్ణ ఆలయంలో తిరోగమన వేడుకలు. డేవిడ్ అండ్ లూసిల్ ప్యాకెట్ ఫౌండేషన్ 2020 ప్యాకెట్ ఫెలోస్ ఫర్ సైన్స్ ఫెలోషిప్ లో భారత అమెరికన్లు. న్యూజెర్సీలో సేవా ఇంటర్నేషనల్ ఫుడ్ డ్రైవ్. ప్రపంచ ప్రజల శాంతి కోసం అథర్వేద మహాయజ్ఞం. అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో బైడెన్ ముందంజు. అస్సాంకు చెందిన పర్యావరణ కార్యకర్త మరియు అటవీ కార్మికుడు జాదవ్ పయోంగ్ ఇప్పుడు కర్ణాటకట్ లోని ఒక ప్రముఖ పాఠశాల యొక్క పాఠాలలో సిలబస్ లో భాగంగా మారాడు. 550 ఎకరాల బంజరు శాండ్బర్ అడవిని ఒంటరిగా పెంచిన పయోంగ్ యొక్క 4 దశాబ్దాల కష్టం ఇప్పుడు 6వ తరగతి బ్రిస్టల్ కర్ణాటకట్ పాఠశాల విద్యార్థుల సిలబస్ లో ఎక్కింది. బ్రిస్టల్ కర్ణాటకట్ లోని గ్రీన్ హిల్స్ స్కూల్ ఉపాధ్యాయురాలు నమనీ శర్మ తమ పర్యావరణ శాస్త్ర పాఠంలో భాగంగా పద్మశ్రీ జాదవ్ పయోంగ్ గురించి విద్యార్థులు పాఠంలో చదివి నేర్చుకుంటున్నారు అని మీడియాతో చెప్పారు. ఒక వ్యక్తి సరైన వైఖరి మరియు సంకల్పం కలిగి ఉంటే ప్రపంచంలో ఎలా మంచి సానుకూల ప్రభావాన్ని చూపుతాడు అనే దానిపై దేశ భవిష్యత్ తరాలకు స్ఫూర్తినివ్వడం మరియు ప్రోత్సహించడం ఆయన గురించి పాఠాంశాల్లో చేర్చడానికి ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఒక ట్వీట్లో సోనోవాల్ మాట్లాడుతూ, ఒక అమెరికన్ విద్యా సంస్థ యొక్క పాఠాంశాలలో ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా చేర్చడం అతని ప్రపంచ ఖ్యాతిని ప్రతిబింబిస్తుంది. అస్సాంకు ఇది గర్వకారణం. ప్రతి ఒక్కరూ తన పని నుండి ప్రేరణ పొందాలని మరియు మన పర్యావరణం మరియు జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి కృషి చేయాలని నేను కోరుతున్నాను అని ఆమె అన్నారు. 550 హెక్టర్ల విస్తీర్ణంలో ఉన్న అడవి ప్రాంతం అడవులను జాగ్రత్తగా చూసుకోవడానికి పయోంగ్ తన జీవితంలో దాదాపు 42 సంవత్సరాలు అంకితం చేశారు. ఇది జోహట్ పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో అస్సాంలోని ప్రపంచంలోని అతిపెద్ద నదీ ద్వీపమైన మజులి యొక్క బంజరు ఇసుక పట్టి వెంట ఉంది. జాదవ్ పయోంగ్ యొక్క చేతి పని యొక్క ప్రభావం అద్భుతమైనది. ఫారెస్ట్ మ్యాన్ తాను ఈ ప్రక్రియను మాత్రమే ప్రారంభించానని, ఆపై ప్రకృతి తన పని చేసుకుంటూ వెళ్ళింది అన్నారు. మీరు 1 లేదా 2 చెట్లను లేదా విత్తనాలను నాటండి. గాలికి వాటిని ఎలా నాటాలో తెలుసు. ఇక్కడ పక్షులకు వాటిని ఎలా విత్తుకోవాలో తెలుసు. ఆవులకు తెలుసు, ఏనుగులకు తెలుసు, బ్రహ్మపుత్ర నదికి కూడా తెలుసు. 2009లో ప్రకృతి ఫోటోగ్రఫర్ జిత్తు కాళిత కెమెరా కంటికి చిక్కిన తర్వాత ఫారెస్ట్ మ్యాన్ ప్రపంచం దృష్టిని ఆకర్షించడం ప్రారంభించాడు. పడవ ద్వారా బ్రహ్మపుత్ర యొక్క బంజరు భాగాన్ని అన్వేషిస్తుండగా ఒక వింతను చూశాను. ఇది చాలా దూరం ఉన్న అడవిలా ఉంది. నా కళ్ళను నమ్మలేకపోయాను అని కాళిత గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత కాళిత స్థానిక వార్తాపత్రికలో జాదవ్ పయోంగ్ గురించి ఒక కథనాన్ని ప్రచురించాడు. అక్కడి నుండి ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆయన మీద చేసిన డాక్యుమెంటరీ 2013లో ఫారెస్ట్ మ్యాన్ షార్ట్ ఫిల్మ్లో కేన్స్లో ఘన విజయం సాధించింది. ఈ గుర్తింపు తర్వాత కొద్ది కాలానికే రాష్ట్రం అధికార ఆసక్తిని కనుబరించింది మరియు అప్పటి నుండి పయోంగ్ తన దేశం నుండి అనేక ఉన్నత గౌరవాలు పొందారు. 2015లో పయోంగ్కు భారతదేశపు అత్యున్నత గౌరవ పురస్కారమైన పద్మశ్రీ లభించింది. స్వచ్ఛంద సంస్థ అయిన అక్షయ పాత్ర పాఠశాల భోజన కార్యక్రమంలో భాగంగా 1.8 మిలియన్ల మంది పిల్లలకు వేడి పోషకమైన భోజనాలను ప్రతిరోజు అందిస్తోంది. యుఎస్లో వేలాది మంది వాలంటీర్స్ మరియు దాతలను ఫౌండేషన్ యొక్క మిషన్కు మద్దతుగా నిధులు మరియు అవగాహనను సమకూర్చుకుంటుంది. వారు కొలంబస్, ఒహాయోలో పిల్లల కోసం నిధుల సేకరణకై ఇటీవల సంగీత కచేరీని నిర్వహించారు. క్రిష్ పరేక్ బహుళ వేదికలపై వర్చువల్ ప్రదర్శన ఇచ్చారు. కుటుంబాలు తమ పిల్లలకు ఆహారమా లేదా విద్య అని ఎన్నుకోవాల్సిన పరిస్థితి రాకూడదు అని అక్షయ్ పాత్ర కృషి చేస్తోంది.
పిల్లలకు ముఖ్యంగా బాలికలను శ్రమశక్తికి దూరంగా ఉంచుతోంది మరియు ఆరోగ్యకరమైన భోజనం అందిస్తోంది. తద్వారా వారు పాఠశాలలకు హాజరు కావాలని వారిని ప్రేరేపిస్తోంది. దాతలు మరియు మద్దతుదారుల నిరంతర దయతో అక్షయ్ పాత్ర భారతదేశం అంతటా ఎక్కువ మంది పిల్లలకు సేవ చేయాలనే లక్ష్యాన్ని చేరుకుంటుంది. అక్షయ్ పాత్ర ఫౌండేషన్ నిరంతరం అభివృద్ధి సమర్థిస్తోంది. ప్రోగ్రాం యొక్క విజయాన్ని వారు పిల్లల బరువు పెరగడం, మెరుగైన విద్య మరియు పెరిగిన పాఠశాల హాజరు నమోదు మరియు పెరిగిన సామాజిక సమానత్వాన్ని బట్టి నిర్ధారిస్తోంది. వారు వంటశాలల నిధులను నిర్వహించడం మరియు వంటగది కోసం వార్షిక నిధులు అందించడం కోసం అక్షయ్ పాత్ర వివిధ నిధుల సేకరణ విరాళాల డ్రైవ్లను ఏర్పాటు చేస్తూనే ఉంటుంది. ఇటీవల కొలంబస్, ఒహాయోలో అక్షయ్ పాత్ర చిల్డ్రన్ ఫర్ చిల్డ్రన్ నిధుల సేకరణ సంగీత కచేరీ నిర్వహించింది. ఈ కచేరీలో వారు క్రిష్ పరేక్ అనే ఒక పిల్లవాడు ప్రదర్శించాడు. ఇతను ఒహాయోలో పుట్టి పెరిగాడు. చిన్న వయసులోనే భారతీయ సంగీతానికి ఆకర్షితుడయ్యాడు. అతను 4 సంవత్సరాల వయసులోనే బాలీవుడ్ క్లాసిక్స్ పాడడం ప్రారంభించాడు. ఈ సంవత్సరం అతను అక్షయ్ పాత్ర వర్చువల్ నిధుల సమీకరణకు హాజరయ్యాడు. ఏఆర్ రెహమాన్ రూపొందించిన అక్షయ్ పాత్ర వీడియో హృదయాలను హత్తుకుంది. పిల్లల కోసం డబ్బును సేకరించడానికి తన సంగీతాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. ప్రపంచంలో పలు ప్లాట్ఫామ్లలో ప్రదర్శనలు ఇచ్చిన అతను పిల్లల కోసం పిల్లలు అని పిలిచే వర్చువల్ మ్యూజికల్ ఫండ్ రైజర్ చేయాలని తన వంతు కృషి చేస్తున్నాడు. అతను $1,000 లక్ష్యంతో ప్రారంభించాడు. 11 సంవత్సరాల పిల్లవాడిని ఒక గొప్ప కార్యక్రమానికి ఎంచుకోవడం పెద్దలకు కూడా స్ఫూర్తినిస్తోంది అని తెలిపారు. It was amazing. You are performing old hit songs. कुछ तो लोग कहेंगे. It was amazing. Awesome, great job. At this age, you are singing old hits. Thank you. So Krish, you are looking so handsome. बहुत प्यारे लग रहे हो आप. और बहुत अच्छा गाया क्रिश. मतलब I was so surprised. मैंने तुम्हें बहुत पहले सुना था. जब सुना था महफिल में तो सुनती रहती हूँ. But improvement बहुत ज्यादा हुई है क्रिश. Mona Gupta, I just want to say not only you have an amazing voice, but it's really a pleasure to see the cause you're singing for. So congratulations on a job well done. You're very talented, and the talent comes from the heart, and it has reached the children of India. So what you are doing for them is phenomenal. It's to be able to be bringing together so many people and singing for them and entertaining them and making good use of your talent. So very proud of you. Krish, send you lots of love and a big hug from Rini in Philadelphia. Big fan beta. And you are doing such a good thing by helping where there is such a big need. We are very proud of you along with Akshay Patra team. You made, not only the Akshay Patra team and all your dad's friends and relatives, but everyone, those, who are watching, and we will put on the YouTube, and definitely your dad will put it on YouTube. That will inspire so many young kids. Hi Krish, this is Swati and I work with the Akshay Patra Foundation, and I work very closely with your father for the concert. So thank you for actually organizing it, and thank you Ketan for inviting all of us. Krish Parekh was born and raised in Ohio and introduced to film music at age 4. He started learning and singing film music, and at the age of 8 found himself in front of an audience of 1,000 people at the Dinanath Mangeshkar Auditorium in Villeparle, Mumbai. He spends only minutes learning the song, but takes hours to make sure that the diction and the weight of those words is just right while singing the Bollywood songs that he loves. Two things came together this year.
he attended a virtual online gala for Akshay Patra. And second, during the gala, he heard A.R. Rahman's song that's dedicated to the children of Akshay Patra. And it won his heart. He was determined to raise money for children in India. He conceived Children for Children and decided that he is going to have a fundraiser for everyone that he knows and perform to raise money. He set a goal of $1,000. That's $1,000 for an 11-year-old child. So he started with that. He invited everyone, created teasers, sent out ads, flyers to everyone he knew, and gathered a lot of support. Before he knew it, Krish had raised $3,000 for children in India. When not working on his music, you can usually find him play cricket. ప్రతి సంవత్సరంలో ఈ సమయంలో ప్రత్యేకమైన భారతీయ పండుగలు వరుసగా ఉండటంతో ఉత్సాహంగా సంబరాలు చేసుకునే సమయం ఇది. పండుగలు మన మనోభావాలను ప్రకాశవంతం చేయడానికి ఒక మార్గదర్శకంగా ఉంటాయి. ఈ పండుగ స్ఫూర్తిని కొనసాగిస్తూ అట్లాంటాకు చెందిన యోగ్కుంజ్ దసరా వేడుకలు మరియు కాలానుగుణమైన పండుగలతో సంబరాలు జరుపుకుంటున్నారు. बोलिए सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, बोलिए सीता मैया की जय, बोलिए जानकी माता की जय. राजा राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम, सीता राम राम राम. అట్లాంటా యొక్క యుగల్ కుంజ్ రాధాకృష్ణ ఆలయం సీజనల్ పండుగలను జరుపుకుంటోంది. ఆ సందర్భంగా మొదలైన 35 రోజుల భక్తి తిరోగమనం దసరా రోజున అక్టోబర్ 25న ప్రారంభమై నవంబర్ 30న ముగుస్తోంది. తిరోగమనంలో భాగంగా శరద్ పూర్ణిమ, దీపావళి, గోవర్ధన్ పూజ, తులసి వివాహ మరియు ఇతరులతో సహా అనేక పండుగలను వారు జరుపుకుంటారు. అక్టోబర్ 25న దసరాను ఎంతో ఉత్సాహంతో భక్తులతో రామ భజనలు, ఆర్తితో ప్రారంభించి రావణ దహనంతో రాత్రి ముగించారు. ఈ తిరోగమనంలో భద్రత కోసం ప్రజలు మార్గదర్శకాలను పాటించారు. सीता सुकुमार की जय, राघवेंद्र सरकार की जय, सीता बोलिए राघवेंद्र सरकार की जय, श्रीमद सद्गुरु सरकार की जय, लाडली लाल की जय. जय जय श्री राधे, जय जय श्री राधे. వీకెండ్ కమ్యూనిటీ రౌండప్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ పండుగ సమయంలో అందరూ గెలుస్తారు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో. గోల్డ్ లేదా డైమండ్ ఆభరణాల కొనుగోలుపై గోల్డ్ కాయిన్స్ ఖచ్చితంగా గెలుపొందండి. పైగా 10% అడ్వాన్స్ చెల్లించి గోల్డ్ రేట్ల పెరుగుదల నుంచి రక్షణ పొందండి. బంగారం ఎక్స్చేంజ్ మీద 0 డిడక్షన్ ఆనందంగా అందుకోండి. 10 దేశాల్లో 250 స్టోర్లలో బెస్ట్ డిజైన్లని బెస్ట్ ధరాల్లో పొంది గ్యారంటీడ్ గోల్డ్ విన్నర్ అవ్వండి. కేవలం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, సెలబ్రేట్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. Welcome back to Weekend Community Roundup. భారతీయ అమెరికన్లు దేశాల అతిపెద్ద డేవిడ్ అండ్ లూసో ప్యాకర్డ్ ఫౌండేషన్ 2020 ప్యాకర్డ్ ఫెలోస్ ఫర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రకటించిన ఫెలోషిప్ని భారతీయ అమెరికన్ల సమాజం అందుకుంది. ఈ సంవత్సరం కెరియర్ ప్రారంభించిన శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్స్ ఉన్నారు. వీరు ప్రతి ఒక్కరూ తమ పరిశోధనలను కొనసాగించడానికి 5 ఏళ్లలో $875,000 అందుకుంటున్నారు. ఈ ప్రతిష్టాత్మక గౌరవం పొందిన వారిలో 2 భారతీయ అమెరికన్లు, శృతి నాయక్ మరియు దీప్తి నాయక్ కూడా ఉన్నారు. సైన్స్ మరియు ఇంజనీరింగ్లో ప్యాకర్డ్ ఫెలోషిప్ దేశంలోని అతిపెద్ద ప్రభుత్వేతర ఫెలోషిప్లలో ఒకటి.
ఈ కార్యక్రమం 1998 నుండి శాస్త్రవేత్తలు మరియు ఇంజనీరు యొక్క బ్లూ స్కై ఆలోచనలకు మద్దతు ఇచ్చింది. దీని పరిశోధన కాలక్రమేణా ప్రజల జీవితాలను మెరుగుపరిచే మరియు విశ్వంపై మన అవగాహనను పెంచే కొత్త ఆవిష్కరణలకు దారితీసింది. ప్యాకర్డ్ ఫెలోస్ కోవిడ్-19 మరియు వాతావరణ మార్పు వంటి కీలకమైన అంశాలపై పరిశోధన మరియు రసాయన శాస్త్రం మరియు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతులతో సహా అత్యధిక ప్రశంసలు అందుకున్నారు. కోవిడ్-19 కారణంగా మొదటిసారి వార్షిక సమావేశం వర్చువల్గా జరిగింది మరియు సభ్యులు అంతా ఆన్లైన్లోనే హాజరయ్యారు. కోవిడ్-19 పరిశోధనలో తాజావి మరియు వైవిధ్యత, ఎక్విటీ మరియు అకాడమియాలో చర్చించడానికి సంబంధించిన విధానాలతో సహా ముఖ్యమైన విషయాలను చర్చించారు. NYU లగాన్ హెల్త్, NYU గ్రాస్మన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వద్ద పెథాలజీ విభాగాన్ని చెందిన శృతి నాయక్ జీవశాస్త్రాలపై అధ్యయనం చేస్తున్నారు. I'm Dr. Shruti Nayak. I didn't always want to be a scientist growing up. I actually wanted to be a stand-up comic. There was a program about a prominent scientist, and I was completely enamored by her work, and I took a class in microbiology and was hooked. Science is so unpredictable, and that is what draws you to it. You may think that biology is working in a certain way, and then you test that hypothesis, and then you realize, oh no, there's this complete other layer to it. And I think that's very exciting to be constantly surprised. All of our body's tissues experience inflammation. We get sick, we get the flu, you get a rash, you get a sunburn, and these inflammatory reactions resolve. But what happens is they imprint the tissue with a memory. శరీరం యొక్క అవరోధ కణజాలాలైన గట్, ఊపిరితిత్తులు మరియు చర్మం భూగోళ ప్రపంచంతో ఇంటర్ఫేస్ మరియు సూక్ష్మజీవుల రసాయన, యాంత్రిక మరియు ఉష్ణ ఉద్దీపనలపై ఆమె అధ్యయనం చేస్తున్నారు. బర్క్లీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని మొలక్యులర్ అండ్ సెల్ బయాలజీ విభాగంలోని శృతి నాయక్ ఇప్పుడు జీవశాస్త్రంలో అధ్యయనాలు చేస్తోంది. I think archaea represent some extent a blind spot in our understanding of natural diversity. You hear a lot of people talk in many different contexts about diversity, and they'll bring up viruses, they'll bring up eukaryotic cells, and they'll bring up bacteria. But the archaea are often never even mentioned. What I want people to acknowledge when they hear about archaea is that this is a completely distinct domain of life that we should recognize for what it is, rather than blend it in with some other domain. న్యూజెర్సీలో సేవా ఇంటర్నేషనల్ ఫుడ్ డ్రైవ్ ప్రారంభించడానికి స్థానిక స్వచ్ఛంద సంస్థ తమ భాగస్వాములతో కలిసి దీపావళి సంబరాలను కొనసాగిస్తోంది. వాలంటీర్ల సహాయంతో టీనేజర్స్ మరియు తల్లిదండ్రులు కలిసి 1 గంటలో దాదాపు 3000 పౌండ్స్ ఆహారాన్ని సేకరించగలిగారు. ఈ నిధుల సమీకరణ యొక్క లబ్ధిదారులు న్యూజెర్సీ ఫుడ్ ప్యాంట్రీలు. కరోనా కారణంగా ఆహారం అందని చాలా మంది సంఘానికి మద్దతు ఇస్తూ వారి కళ్ళలో ఆనందాన్ని కలిగిస్తోంది. సేవా ఫర్ కమ్యూనిటీ అనేది న్యూజెర్సీలోని స్వచ్ఛంద సంస్థ. వీరు సర్వీస్ టు హ్యుమానిటీ ఇస్ సర్వీస్ టు దైవత్వం అనే నినాదంతో ముందుకు సాగిపోతున్నారు. వారు కమ్యూనిటీలకు సేవలు అందించే ఫుడ్ ప్యాంట్రీలు మరియు సూప్ కిచెన్లకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా తమ సిబ్బందికి తగినంత ఆహార సామాగ్రిని కలిగి ఉండటానికి అవసరమైన నిధులను సమకూర్చుతుంది. VHP, IBA మరియు SEW ఇతరులతో కలిసి ఈ డ్రైవ్కు మద్దతు ఇవ్వడానికి ఫుడ్ డ్రైవ్ ఏర్పాటు చేశారు. ఈ డ్రైవ్లో భాగంగా కిరాణా వస్తువులను ఇవ్వటానికి కొంతమంది 50 మైళ్లకు పైగా దూరం నుండి కూడా వచ్చారు. ఇందులో శాకాహార సూప్ డబ్బాలు, బియ్యం తృణధాన్యాలు, వేరుశనగ వెన్న, పిల్లవాడి స్నాక్స్ ఉన్నాయి. ఈ ఫుడ్ డ్రైవ్ కొద్ది గంటల్లోనే ముగిసింది. న్యూజెర్సీ కోఆర్డినేటర్ అమిత్ చాహాని మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉంది అని వ్యక్తం చేశారు. We all are here to work for a cause. The name of this initiative is Seva Diwali. Seva Diwali is an initiative where we all work together to raise the food donation for the people who really need the most. As everybody might be aware that in the United States, more than 46 million people are food insecure. With the global pandemic of COVID-19, the situation has even more worsened, and more than 56 million people are estimated to be food insecure. So HSS, along with all the like-minded organizations, strongly believe that serving the community is nothing but the divinity. So using that as a principle, we all are working together to raise as much food as possible, which will help all the needies
so that nobody remains hungry. So all these initiatives are being planned for the purpose, and it was conducted. The various programs are conducted from October last week till November second week, which is the beginning of Navaratri till Diwali. Today we are here gathered in a parking lot doing an event for Seva Diwali. Seva Diwali is a food drive. Today, as you can see here, we have it's an event where people are coming and dropping off the food. It's a drive through event, and it's under Seva Diwali. Today we are at the event of Seva Diwali from HSS Hindu Seva Sangh. I represent Indian Business Association. I am a joint secretary there. And we all the group of concerns different, like almost 50 social sanstha's are giving food. Today we have ABC News also here, Ganesh Ramakrishnan ji and entire HSS team. It's a unity work, it's a united work, it's a family team who all are doing just for the social welfare, and HSS is keep doing it from so many years. We want to thank HSS and we want to thank Padma Shri Dr. H.R. Shah for covering this event. We're here today, and we did the Seva Diwali food drive today for the Middlesex County Food Emergency Network, and we've been here for the past hour and a half, and we've been working and collecting donations. Now we just put them into the truck, and they're going to go to the less fortunate people. We're here for Seva Diwali as a community to give food to the people during this pandemic. पैंडमिक के टाइम बहुत लोगों ने मदद की है, बहुत ऑर्गेनाइजेशन सामने आए हैं, और 2018 में 15,000 पाउंड्स, 2019 में 55,000 पाउंड्स इन 11 स्टेट्स. अभी इस साल जो है 23 स्टेट्स में सेवा दिवाली हो रहा है. तो सेवा दिवाली का सभी लोग जितने भी इंडिविजुअली कंट्रीब्यूट कर सकते हैं, जो भी ऑर्गेनाइजेशन के थ्रू कर सकते हैं. तो ये इससे अपने धर्म का जो भी मेन थिंग इज़ टू फीड सर्विंग ह्यूमैनिटी, सर्विंग डिविनिटी, इसलिए अपना बहुत ज़रूरी है. सब लोग एक साथ इस मिशन में जुड़िए. फाइटिंग अगेंस्ट हंगर, फाइटिंग अगेंस्ट पॉवर्टी, दिस इज़ एग्जैक्टली आवर मंत्रा. अभी बहुत बहुत धन्यवाद टीवी एशिया के सभी लोगों को बहुत बहुत धन्यवाद. కోవిడ్-19 మహమ్మారి మనం ఒకరి నుండి ఇంకొకరు ఎంత పరస్పరంగా ఉన్నామో గుర్తు చేస్తోంది. ఈ పరిస్థితి నుండి మనం కోలుకునేటప్పుడు మనం నిర్మించిన భవిష్యత్ వ్యాప్తికి సిద్ధం కావాలి. అంతిమ లక్ష్యంగా సమానమైన శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలి. అట్లాంటా వేద ఆలయం ప్రపంచ ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం ఇటీవల అథర్వ వేద మహాయజ్ఞం నిర్వహించింది. కర్మ మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలు మాత్రమే కాకుండా యజ్ఞానికి నిరిష్ట ఆరోగ్య ప్రాముఖ్యత ఉందని వారు బలంగా విశ్వసిస్తారు. వేద యుగంలో వ్యక్తిగతంగా, శారీరకంగా మరియు మానసికంగా ప్రయోజనం కోసం వారు క్రమం తప్పకుండా సాధన చేసేవారు. ఈ యాగం ఎలా నిర్వహించబడిందో దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. జార్జియాలోని లిల్బర్న్లోని గ్రేటర్ అట్లాంటా వేద ఆలయం ప్రపంచ ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం అథర్వేద మహాయజ్ఞాన్ని నిర్వహించింది. కోవిడ్ కారణంగా సిడిపి మార్గదర్శకాలను జాగ్రత్తగా పాటించి సుమారు 50 మంది మాత్రమే ఈ యజ్ఞానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హవన వేద మంత్రాలతో, వినయపూర్వకమైన ప్రార్థనల ద్వారా, ప్రత్యేక అథర్వేద మంత్రాలతో ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం అగ్నిహోత్ర అబ్లేషన్స్ జరిపారు. ఆ తర్వాత గ్రెస్ స్పీకర్ ధిరుషా, నీరు బెహాల్ ప్రార్థన చేశారు. వెన్నుముక్కపై ఉన్న 7 ప్రార్థన చక్రాలు ఈ శక్తివంతమైన నిరంతరయాన్ని నిర్వహించడానికి సహాయపడతాయి. ఎంట్రోపీని తగ్గించడం ద్వారా చక్ర వ్యవస్థను సమతుల్యం చేయడానికి అగ్నిహోత్ర యజ్ఞం ప్రతిపాదించబడింది అని తెలిపారు. అగ్నిహోత్ర సమయంలో రాగి పిరమిడ్లో వెలిగించటానికి సహజ మూలకాల సమర్పణలు శక్తివంతమైన ఔషధ చర్యలను కలిగి ఉన్న వివిధ అస్థిర సమ్మేళనాలు విముక్తి కలిగిస్తోంది. ఆరోగ్యం, సంపద, దీర్ఘకాలిక జీవిత శాంతి, శ్రేయస్సు మరియు ఆనందాన్ని ఇవ్వడానికి యజ్ఞాలు సహాయపడతాయని వారు బలంగా నమ్ముతారు. Vedic temple has been in existence for more than 30 plus years thanks to our founding members and trustees and volunteers who have kept the Vedic tradition alive. The goal of the Vedic temple and Arya Samaj is to make universe noble, which means that there is no difference of caste, creed, race, religion, country or place. We want to make everyone a noble person based on the knowledge of the Vedas, and that is where the Vedic temple comes into picture to provide, promote
the authentic Vedic knowledge in experience as well as in the mind and spiritual ways. We do Mahayajna every year, and because of the COVID, we could not do it. So we decided to do a Mahakund Mahayajna. So usually we have 50-60 people we have 50-60 kunds around it, but today we had one Mahakund and we did Mahayajna. There were lots of people involved. We had a lot of families who became Jajmans just like before, and it was a virtual event. Here in Atlanta Vedic Temple, we are running here Vedic Sanskriti School, and I'm very glad to be part of the Vedic Sanskriti School. తాజాగా మెజారిటీ బైడెన్ వైపు మళ్లింది. దీంతో బైడెన్ శుక్రవారం రాత్రి జాతిని ఉద్దేశించి మాట్లాడారు. బైడెన్ అత్యధిక ఎలక్టోరల్ ఓట్లతో అధికారానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కు మాత్రం చేరువలో ఉన్నారు. జార్జియాలో వెనుకంజలో ఉన్న మేము ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నాం. పెన్సిల్వేనియాలో కూడా ముందంజలో ఉన్నాం. 24 ఏళ్ల తర్వాత అరిజోనాలో, 28 ఏళ్ల తర్వాత జార్జియాలో గెలుస్తున్న తొలి డెమోక్రాటిక్స్ కూడా మేమే. 4 ఏళ్ల క్రితం రిపబ్లికన్ల చేతిలో ఓడిపోయిన చాలా రాష్ట్రాలు ఇప్పుడు నీలవర్ణంలో మారుతున్నాయి. అన్ని ప్రాంతాలు, మతాలకు అతీతంగా రికార్డు స్థాయిలో అమెరికన్లు మార్పులు కోరుకుంటున్నారని ఫలితాలలో స్పష్టమవుతుందని చెప్పారు. కోవిడ్ వైరస్, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ మార్పుపై ప్రకటించిన ప్రణాళికలే తమను గెలిపిస్తున్నాయని అన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజే మా ప్రణాళికలను అమల్లో తెస్తామని చెప్పారు. కరోనాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి సమయంలో ఉద్రిక్తతలు, ఆందోళనలు ఉంటాయని, అందరూ సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు అయినంత మాత్రాన శత్రువులు కాదు కదా అని పేర్కొన్నారు. మనమంతా అమెరికన్లం అంటూ ముగించారు. సో ఇవండి వీకెండ్ కమ్యూనిటీ రౌండప్ విషయాలు. మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మీ ఏరియాలో జరిగే కమ్యూనిటీ ఈవెంట్స్ ని షూట్ చేసి మాకు పంపిస్తే ప్రపంచానికి అందంగా మేము చూపిస్తాం. మీరు చేయాల్సిందల్లా మీ ఈవెంట్స్ ని crup@tvasiatelugu.com కి ఈమెయిల్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ కమ్యూనిటీ రౌండప్ లో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే సేఫ్. మీ శ్రవంతి. ఈ పండుగ సమయంలో అందరూ గెలుస్తారు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో. గోల్డ్ లేదా డైమండ్ ఆభరణాల కొనుగోలుపై గోల్డ్ కాయిన్స్ ఖచ్చితంగా గెలుపొందండి. పైగా 10% అడ్వాన్స్ చెల్లించి గోల్డ్ రేట్ల పెరుగుదల నుంచి రక్షణ పొందండి. బంగారం ఎక్స్చేంజ్ మీద 0 డిడక్షన్ ఆనందంగా అందుకోండి. 10 దేశాల్లో 250 స్టోర్లలో బెస్ట్ డిజైన్లని బెస్ట్ ధరాల్లో పొంది గ్యారంటీడ్ గోల్డ్ విన్నర్ అవ్వండి. కేవలం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, సెలబ్రేట్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్.